వెల్కమ్ టు కృష్ణాస్ పాకశాల. ఈరోజు కాకరకాయ మసాలా ఎట్లా చేసుకుందామో చూద్దాము. ముందుగా కాకరకాయలు ఉప్పు నీళ్ళలో కడిగి చెక్కు తీసే అవసరం లేదు. ఉప్పు నీళ్ళలో ఒక 2-3 గంటలు నానబెట్టాలి, లేకపోతే నైట్ నానబెట్టి పొద్దున్న చేసుకోవచ్చు. నేను అట్లాగే చేస్తాను, కాకపోతే ఈరోజు టైం లేదని ఇట్లా చేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా ఒక 1/2 కప్పు కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు ఒక 2 రెమ్మలు సన్నగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి కొంచెం వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఒక 1/2 కప్పు ఉంటుంది. ఇది ఎట్లా చేద్దామో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను నూనె వేయాలి. ఇది వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేయాలి. దీంట్లో కొంచెం ఒక 1/4 టీ స్పూను ఉప్పు, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి ఇది బాగా కలపాలి. ఇప్పుడు ఇది కలిసిన తర్వాత మంట సిమ్లో పెట్టి మూత పెట్టాలి. ఇది మగ్గే వరకు, ఉల్లిపాయ మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. ఇది మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఉల్లిపాయ దగ్గర కావాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది, కొంచెం కింద బ్రౌన్ అయింది. అయినా ఏం కాదు, మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి, ధనియాల పొడి, కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల కారము. కారం ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ వేస్తున్నాం. ఒక 1 స్పూను, 1.5 స్పూను ఉప్పు, ఎందుకంటే ఉల్లిపాయలు వేసినాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. కారం ఉప్పు వేసినాం కదా, కొంచెం పట్టాలి మసాలా దీనికి, ఉల్లిపాయకు. మూత పెట్టి కొంచెం మగ్గనియాలి. ఇప్పుడు దీంట్లో సగం నిమ్మకాయ పచ్చ పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకోకుండా బాగుంటుంది, పిండితే ఇంకొంచెం టేస్ట్ మారుతుంది. పడింది తీసేసి ఇప్పుడు 1 సెకండ్ ఉంచేసి తీసేయాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి ఇది కాకరకాయలో స్టఫ్ చేయాలి. ఇప్పుడు ఇది చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత కాకరకాయలు పెట్టాలి. కాకరకాయలు ఇత్తు తీసి పెట్టిన, చెక్కు తీయలేదు, చెక్కు తీయకుండా బాగుంటుంది. ఇత్తులు ఉంచుకోవచ్చు, ఇష్టము. ఇది మొత్తం ఇందులో స్టఫ్ చేయాలి. ఎంత పడుతుందో అంత స్టఫ్ చేయాలి. స్టఫ్ చేసి పక్కన పెట్టుకో.
ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, అసలు చేదు ఉండదు. ఇట్లాగా అన్నీ చేసి పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇవి స్టఫ్ చేసి పెట్టిన ఇది మసాలా ఉంది ఎక్స్ట్రా, ఇది కాకరకాయలు వేగినాక వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెడదాం, ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడైన తర్వాత నూనె వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి కాకరకాయ ముక్కలు. ఇవేసి సిమ్లో పెట్టాలి, మూత పెట్టాలి పైన. ఇప్పుడు పైన ఒక ప్లేట్ పెట్టేస్తున్నా. చిన్న మంట మీద ఇవ్వాలి, టర్న్ చేస్తూ ఉండాలి కాలిన తర్వాత. ఇప్పుడు ఇది టర్న్ చేయాలి, ఇట్లా కాలిన తర్వాత టర్న్ చేయాలి. ఇట్లా బ్రౌన్ కలర్ కాలితే బాగుంటుంది. పచ్చివాసన వరకు వేయించుకోవాలి. మళ్ళీ టర్న్ చేస్తాం. ఇప్పుడు ఇటు కూడా వేయిపోయింది, మళ్ళీ కొంచెం టర్న్ చేసుకోవాలి. 4 పక్కల కాలాలి. తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు ఇవి కాలిపోయినాయి బాగా 4 పక్కల. ఇప్పుడు ఈ మసాలా, మిగిలిన మసాలాని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 2 సెకండ్లు కలిపేసి తీసేయాలి. ఇప్పుడు ఇట్లా ఇది సపరేట్ అయింది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, తీసుకొని సర్వ్ చేసుకోవాలి. తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది సైడ్ డిష్గా బాగుంటుంది. ఊరికి ఇట్లా అన్నంలోకైనా తినొచ్చు, చపాతీలోకైనా తినొచ్చు. ఎంతో టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది కాకరకాయ. సైడ్ డిష్గా అయినా తినొచ్చు, ఇట్లాగైనా తినొచ్చు డైరెక్ట్. మీరు కూడా చేసుకుని చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ మసాలా రెడీ అయిపోయింది.